కూడా చర్చించాం. ఎన్నికల టైంలో సర్వేలు రావడం ఇవంతా కూడా సహజం. మూడును పట్టుకోవడం అనేది తెలంగాణ ఎన్నికలు తిన్నాయి, ఇప్పుడు నేషనల్ ఎక్కడన్నా. కానీ వరుసగా వస్తున్న సర్వేలన్నీ కూడా అన్నీ అంటే మెజార్టీ మనం ఒక 3-4 చూసాం. కానీ టీడీపీకి జనం పట్టం కట్టబోతున్నారు అన్న ఒక అంకెలు అవైతే వస్తున్నాయి. అంటే మూడ్ ఆఫ్ ది ఏపీ ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా మనం ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా సో ఈ సర్వేల గురించి మాట్లాడాలంటే మనం గతంలో కూడా ఈ సర్వే సంస్థల గురించి మాట్లాడాం. కాకపోతే ఈరోజు ప్రముఖ సంస్థలు కావడం వల్ల కొంత మనం నమ్మొచ్చా, కొంత అథెంటికేటెడ్ తీసుకోవచ్చా అనే చర్చ 2 రాష్ట్రాలలో చూస్తున్నాం. అంటే నేనేమంటానంటే ఈ టైమ్స్ నౌ కానీ ఇండియా టుడే కానీ ఈరోజు ఇండియా టుడే సీ ఓటర్ ఆధ్వర్యంలో వచ్చిన సర్వే గురించి మన చర్చ ఎక్కువ జరుగుతుంది. మోర్ ఓవర్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్లో దాదాపుగా లోక్సభ ఎన్నికల్లో దాదాపు టీడీపీకి 18 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు అనేటువంటి అంచనాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఇండియా టుడే సీ ఓటర్ గురించి ఒకసారి మనం గతంలో వీళ్ళ యొక్క ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎంత దగ్గరగా ఇచ్చారు అనేటువంటి అంశాలు చూస్తే వీళ్ళు ఒపీనియన్ సర్వేలు అంటే ప్రీపోల్ సర్వేలు ఆగస్టులో ఒకసారి, ఫిబ్రవరిలో ఒకసారి ఎవరి ఇయర్ చేయడం జరుగుతుంది. అంటే 2019లో లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి ఎవరి ఇయర్లో 2 సార్లు చేస్తున్నారు. అంటే ఒకసారి ఆగస్టులో చేస్తున్నారు, ఒకసారి జనవరి లేదా ఫిబ్రవరిలో చేస్తున్నారు. సో అలా వాళ్ళు ఇప్పటికీ దాదాపుగా 8 సార్లు ఈ సర్వే ఫలితాలను మనకు ప్రకటించడం జరిగింది. సో ఆ క్రమంలో మనకు 6 నెలలకు ఒకసారి ఈ చర్చలు, ఈ జాతీయ సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది మనకు ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక అంశం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ సర్వే సంస్థలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందుకున్న సర్వేలు చాలా వరకు ఉన్నాయి. కానీ ప్రీ పోల్కు సంబంధించినవి, ఒపీనియన్ పోల్కు సంబంధించిన సంస్థలు చాలా వరకు మిస్ మ్యాచ్ అయిన సందర్భాలే ఎక్కువ అనేది నా భావన. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గత తెలంగాణ ఎన్నికల్లో మొన్న డిసెంబర్లో జరిగిన 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా ఇండియా టుడే సీ ఓటర్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి ప్రీ పోల్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణలో హంగు రాబోతుందని చెప్పడం జరిగింది. మీరు కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్కు 54 రావచ్చు, బీఆర్ఎస్కు 49+ రావచ్చు అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ హంగు రాబోతుందని చెప్పారు. కానీ ఇక్కడ వాస్తవంగా మనకు తెలిసిన ఫలితాలు మనకు తెలుస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక అబ్జల్యూట్ మెజారిటీ రావడం. అంటే ఈ సర్వేలను మనం ఎలా చూడాలంటే వాళ్ళు కిందనే ఒక లైన్ ఇచ్చారు. వెంకట్ మీరు చూడండి కావాలంటే, నేను చూశాను నిన్న రాత్రి అంతా మీరు ఈ సర్వే చర్చిద్దాం అన్నప్పుడు. వీళ్ళు ఏంటంటే మొత్తం ఓవరాల్గా దేశంలో ఈ సర్వేను డిసెంబర్ మంత్ నుంచి దాదాపుగా జనవరి 28 వరకు, ఫిబ్రవరి వరకు తీసుకోవడం జరిగింది. దాంట్లో శాంపుల్స్ కేవలం 35,000+ శాంపుల్స్ మాత్రమే వీళ్ళు రెస్పాండెంట్స్ ఒపీనియన్ తీసుకున్నారు. మోర్ ఓవర్ ఇంకా వీళ్ళు ఏంటంటే కింద ఒక లైన్ పెడతారు. అంటే ఇప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్స్లో మనందరికీ ఐడియా ఉంటుంది, స్టాక్స్లో పెట్టే వాళ్ళకు. అంటే ఇక్కడ రిస్క్ ఉంటుంది, సబ్జెక్ట్ టు అప్లై కండిషన్స్ అని చెప్పడం వల్ల వీళ్ళు ఒక కండిషన్ రాస్తారు. అంటే హెల్తీ కండిషన్ అని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది. ఏం రాస్తారంటే అక్కడ ఒపీనియన్ పోల్ కెన్ గెట్ ఇట్ రాంగ్ అని ఉంటుంది. అంటే మేము ఇచ్చిన ఒపీనియన్ తప్పు కూడా కావచ్చు అని చెప్తారు. నేనేమంటా అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సర్వేల పైన వాళ్ళకే ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. మీరు అన్నట్టు మన టైమ్స్ నౌ ఒకటి, తర్వాత ఇండియా టుడే ఈరోజు రకరకాల. ఇప్పుడు టైమ్స్ నౌ గురించి ఒకసారి ఆలోచిస్తే ఇదే టైమ్స్ నౌ సంస్థ మాకు బాగా ఫేవర్గా ఇచ్చిందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేసుకోవడం చూసినాం. నేనేమంటానంటే టైమ్స్ నౌ కూడా సేమ్ ఇండియా టుడేతో పోల్చుకుంటే వాళ్ళు కూడా ఒక 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వాళ్ళు 2 సంస్థలతో చేస్తారు. ఈజీ రీసెర్చ్ అని చెప్పేసి ఒక సంస్థ, ఇంకో సంస్థ. వాళ్ళు 2 సంస్థలతో వాళ్ళు సర్వేలు చేస్తారు. ఇండియా టుడే వాళ్ళు కూడా ఏంటంటే సీ ఓటర్తో ఒక సర్వే చేస్తారు, తర్వాత మై యాక్సెస్ ఇండియాతో ఒక సర్వే చేస్తారు. సహజంగా ఏంటంటే ఇండియా టుడే వర్సెస్ మై యాక్సెస్ అనే సంస్థకు ఎంతో కొంత క్రెడిబుల్ ఉంది. ఆ సంస్థ దాదాపుగా ఒక గత 5-6 సంవత్సరాల నుంచి ఇచ్చేటువంటి ఫలితాలు చాలా దగ్గరగా ఉండడం. ఈరోజు ఇచ్చినటువంటిది ఏంటంటే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. నేనేమంటున్నా అంటే సరే ఎవరి ప్రొజెక్షన్స్, ఎవరి అంచనాలు వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రజల నాడిని పూర్తిగా ఎవరు పట్టలేరు అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ ఏమంటా అంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ నౌ ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే లోక్సభలో వైఎస్ఆర్సీపీకి 19 రావచ్చు, ద రెస్ట్ ఆఫ్ ద 7 సీట్స్ 6 స్థానాలు వీళ్ళకి రావచ్చు అంటున్నారు. ఇదే టైమ్స్ నవ్వు ఒక 4 నెలల కిందట ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి 23 స్థానాలను ఇచ్చారు, ఈరోజు 19 ఇచ్చారు. అంటే కొంత ఇండియా టుడే వాళ్లకు టైమ్స్ నవ్వుకు కంపేర్ చేసినప్పుడు, కొంత టైమ్స్ నవ్ సర్వేను ఆలోచించినప్పుడు గత ప్రొజెక్షన్స్కు ఇప్పటి ప్రొజెక్షన్స్కు కొంత డిక్లైన్ అయితే వస్తున్నట్టుగా మనం భావించాలా. ఇక్కడ కొసమరిపు ఏంటంటే ఈ 2 సర్వే సంస్థలు ఒక లైన్ స్ట్రెచ్ చేయడం బాగా కనపడింది. వాళ్ళ రిపోర్ట్స్ నేను చదివితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇఫ్ చంద్రబాబు నాయుడు అలైన్ విత్ ఎన్డీఏ డెఫినెట్లీ నాయుడు విల్ బి గెటింగ్ సమ్ అడ్వాంటేజ్ అనేటువంటి ఒక పాయింట్ను వాళ్ళు స్ట్రెచ్ చేశారు.
అంటే వాళ్ళు ఈరోజు సర్వే చేస్తున్న నాటికి లేదు కదా, ఎన్డీఏతో పోతే బీజేపీతో పోతే మొదటికే మోసం వస్తుంది అనేది. అదే అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కావచ్చు. అంటే ఈ సర్వే సంస్థలు ఇచ్చిన ఒక అండర్లైన్ థింగ్ ఏంటంటే, అంటే కామన్ పాయింట్ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు ఇచ్చిన కామన్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ నాయుడు అలైన్ విత్ ఎన్డీఏ డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ అడ్వాంటేజ్ ఫర్ టీడీపీ ఆర్ బాబు అన్నట్టుగా వాళ్ళు ఒక అండర్లైన్ ఇచ్చారు. అంతవరకు వాళ్ళిద్దరూ ఒకే పాత్రలో ఉన్నారు తప్ప ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాళ్ళు ఇచ్చిన నెంబర్స్కు వీళ్ళు ఇచ్చిన నెంబర్స్కు కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళు వైసీపీకి 19 టైమ్స్ నో ఇస్తే ఇక్కడ ఇండియా టుడే సి ఓటర్ వాళ్ళు దాదాపుగా 18 స్థానాలు టీడీపీకి ఇచ్చారు. అంటే ఎంత కాంట్రాస్ట్ ఉందో చూడండి ఒకసారి. రైట్ సార్. రామారావు గారు నమస్కారం.